మన డైట్ చేసే వాళ్ళందరికీ ఒక ముఖ్యమైన గమనిక. ఇది ఎట్లా చెప్పాలో కూడా తెలియట్లేదు నాకు. ఇది నవ్వుతా చెప్పాలో లేకపోతే సీరియస్ చెప్పాలో తెలియట్లేదు. ఎప్పుడు నాకు వచ్చే కంప్లైంట్లు ఏంటంటే కొన్ని తమాషా కంప్లైంట్లు వస్తాయి. నేను 45 ఏళ్ళలో 50 ఏళ్ళలో 40 ఏళ్ళలో థైరాయిడ్ ఉందనో లేకపోతే సొరియాసిస్ ఉందనో షుగర్ అనో బీపీ అనో ఊబకాయం తగ్గాలనో డైట్ మొదలు పెడతారు. ఫోన్ వస్తుంది, సార్ ఏంటమ్మా డైట్ ఇట్లా చేస్తున్నాం సార్, 2 months అయింది సార్ మొదలుపెట్టి, ఇప్పుడు ఏంటంటే నాకు ప్రెగ్నెన్సీ అని తెలిసింది సార్ అంటారు. నేనేమో ఆ కంగ్రాచులేషన్స్ అమ్మ అంటాను. తెలియదు కదా, మామూలుగా పిల్లల కోసం చేస్తున్నారు అనుకుని ఫోన్లో మాట్లాడతాం కదా, ఆ కంగ్రాట్స్ అమ్మ అంటారు. అనగానే కంగ్రాట్స్ ఏంటి సార్, ఎవరికి కావాలి సార్ ప్రెగ్నెన్సీ, ఇప్పుడు నా 42 ఏళ్ళు, మా పిల్లలందరూ స్కూల్కి వెళ్ళి కాలేజీకి కూడా వెళ్తున్నారు, ఇప్పుడు నా ప్రెగ్నెన్సీ మేము ఏదో చేసాం వచ్చింది, ఇదేంటి సార్ అసలు ఇది, ఇప్పుడు ఏం చేయమంటారు సార్ అంటారు. ఇదేంటమ్మా నేనేం చేయను, పోనీ అది వేరు చేయించుకుంటా సార్, ఎట్టా సార్ ఒకసారి ప్రెగ్నెన్సీ అయినాక ఎలా తీయించుకుంటా సార్ అంటారు. అమ్మ నేనేం చేయమంటే మీరు చెప్పాలి కదా సార్ ముందుగా చేసుకుంటే పిల్లలు పుడతారని. సొరియాసిస్కో దేనికోసం వస్తారు, ఈ పిల్లల దానికంటే ఆ జాగ్రత్తలు మీరు తీసుకోవాలి, దాన్ని మేమేం చేస్తామమ్మా, మేము దాని గురించి చెబుతాం కానీ అంటే మీరు చెప్పాలి సార్. ఇప్పుడు చూడండి, తీయించుకోవాలంటే ఒక సందిగ్ధం, ఉంచుకోవాలంటేనే 2 పిల్లలు కాలేజీకి వెళ్ళి పిల్లల్ని పెట్టుకుని ఇప్పుడు మేము ఎక్కడ చూస్తాం సార్ వీళ్ళందరినీ. ఇలాంటి సంభాషణలు చాలా తరచుగా ఎదురవుతూ ఉంటాయి. నిజానికి నవ్వొస్తూ ఉంటుంది ఇది చెప్పినప్పుడు. కాకపోతే మనం నవ్వు రావచ్చు కానీ అవతరాల దాంట్లో నిజమైన ఆవేదన ఉంది. వచ్చిన తావేంటంటే చాలామంది పిల్లలు పుట్టిన వాళ్ళకి మన దాంట్లో డైట్లో ఇన్ఫెర్టిలిటీకి ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుందో మీకు తెలుసు. చాలా కేసెస్ 20 ఏళ్ళ నుంచి పిల్లలు లేని వాళ్ళు, ఏదో చేస్తూ ఉంటారు, ఐవీఎఫ్లు కూడా ఫెయిల్ అయిన వాళ్ళు, నెలలో కన్సీవ్ అయిన వాళ్ళు, చాలామంది ఆ పిల్లల్ని తీసుకొచ్చి నాతో ఫోటోలు దిగలుతూ ఉంటారు. చాలామంది ఆ పేర్లు పెడతారు, చాలా రకరకాలుగా ఉంటాయి అన్నీ. చాలా కృతజ్ఞతగా చాలా ఇదిగా ఉంటుంది, ఒక ఎమోషనల్ దీనిలాగా ఉంటుంది అన్నాళ్ళ నుంచి ఉన్నాళ్ళకి. కానీ ఆల్రెడీ మా ఫ్రెండ్ కూడా ఒకరికి ఇలాగే జరిగింది. తనకి ఎప్పుడో నాకంటే ముందు మ్యారేజ్ అయినప్పటికీ పిల్లలు లేకపోతే, నాకంటే చాలా కాలం ముందు మ్యారేజ్ అయింది, పిల్లలు లేరు. తర్వాత ఆడపిల్లని తెచ్చి పెంచుకున్నారు. పెంచుకున్న తర్వాత నాకు కూడా చూపించినప్పుడు ఏదో మీటింగ్ వెళ్ళినప్పుడు పోన్లే పిల్లలు లేకపోయినా మంచి పని చేశారన్న. తర్వాత వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ మామూలుగా జస్ట్ చిన్న ప్రాబ్లమ్స్ థైరాయిడ్ లాంటి కోసం నా డైట్ చేస్తే ప్రెగ్నెన్సీ అయ్యి బాబు పుట్టాడు ఆ వయసులో. ఇదేంటి అసలు ఇంత లేట్ వయసులో పిల్లలని, మంచి విషయమే ముందు ఆడపిల్లని అయితే బాబు అని, అంటే బర్త్డే కదా ఒక రకంగా చెప్పాలంటే 40-45 ఏళ్ళ వయసు వాళ్ళకి ఆ టైంలో ప్రెగ్నెన్సీ అయితే వాళ్ళు పిల్లల్ని పెద్దవాళ్ళు చేసేటప్పటికి వీళ్ళు ఉంటారు అనే భయం ఉంటుంది. ప్లస్ ఆ టైంలో సోషల్ ఇబ్బందులు ఇవన్నీ ఉంటాయి కదా. వీళ్ళు వెళ్ళి మళ్ళీ కాలేజీకి వెళ్ళి పిల్లలు ఉన్న వాళ్ళు వెళ్ళి మళ్ళీ కాన్వెంట్ పిల్లల్ని తీసుకెళ్ళి పేరెంట్స్ మీటింగ్కి వెళ్తే మిగతా వాళ్ళందరూ ఈ అరబుడ్డగాళ్ళందరూ పేరెంట్స్ వచ్చి కూర్చుంటే వీళ్ళు ఏదో తాతలు వచ్చి కూర్చొని తీసుకొచ్చినట్టు అనుకుంటారు వాళ్ళని. సో ఎంత ఎంబ్రాసింగ్ ఉంటుంది నిజమే. సో నేనైతే ఇది హెచ్చరించడానికి వీడియో చేస్తున్నాను. ఇలాంటి వాళ్ళు ఎవరు ఉంటే మీరు మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి. మీ డైట్ కోసం ఇదైతే డిస్క్లైమర్లు మాత్రం మేము సభాముఖంగా తెలియజేస్తున్నట్టు అఫీషియల్గా తెలియజేస్తున్నాం. పిల్లలు అనేది డైట్లో చాలా అవలేలుగా, అసలు చాలా సింపుల్, మంచిలు తాగినంత ఈజీగా అవుతారు అనేక కేసెస్లో. ఈ మధ్య కూడా ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నతాధికారి కూడా ఐపీఎస్ చాలా సంవత్సరాల నుంచి పిల్లలు లేరు, అది ఉంటే మమ్మల్ని కలిసినప్పుడు అది పుట్టరమ్మా అన్నారని చెబితే ఆడేవాడు చెప్పడానికి అన్నాం. సరిగ్గా 1 monthలోనే ఆవిడ కన్సీవ్ అయింది. 1 monthలోనే కన్సీవ్ అయింది. ఇప్పుడు ఆడపిల్ల కూడా చాలా బాగున్నారు అంత. అంటే పేర్లు ఎందులో కానీ నేను ఎవరి పేర్లు చెప్పను, వాళ్ళు చెప్తే వాళ్ళు చెప్తారు. ఇలా కొన్ని వేల మంది ఇలా జరగడం సహజం. కాబట్టి ఈ డైట్ చేసేవాళ్ళు మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉండండి. వచ్చిన ప్రతి వాళ్ళకి మేము చెప్పలేం, అంటే మిగతా వాళ్ళు చెబితే ఎట్టకనిపిస్తున్నాం మేమంటారు, మళ్ళీ చెప్తే ఇంకోసావు ఇప్పుడు వచ్చేసి జాగ్రత్త అమ్మ పిల్లలు పుడతారు జాగ్రత్త అంటే ఎట్టకనిపిస్తున్నాం మీకు గంటకి అంటారు. ఇది ఒక ఎంబరాసింగ్ సిచ్యువేషన్. కాబట్టి మేమేం చెప్పం అక్కడ, మీరే అర్థం చేసుకోండి ఈ వీడియో చూసిన వాళ్ళు. ఇదైతే మాత్రం ఒక రకంగా ఫన్ అనాలో ఇంకోటి అని తెలియదు. ఈ జాగ్రత్తలు మీరే తీసుకోండి, మాకైతే బాధ్యత లేదు. థ్యాంక్ యూ.